ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఏలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తాగునీరు, రోడ్లు, డ్రైన్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఎన్నికల ముందు టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని హామీని నెరవేర్చాలని సిపిఎం నగర కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో ఇళ్ల విషయాన్ని పట్టించుకోలేదు అన్నారు. గత ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదు అన్నారు. వీరందరికీ సకాలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలోని సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు సమస్యలే ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చి 10 మాసాలు అవుతూ ఉంది. మరి మీరు చేసేటువంటి వాగ్దానాలు, హామీలు ఏవవుతున్నాయో వాటిని తక్షణం అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఏలూరు నగరంలో అనేక ప్రాంతాల్లో మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలం ప్రారంభమైంది. రానున్న కాలంలో మరింత తీవ్ర ఇబ్బందులు పడతారు ప్రజలు. తక్షణమే ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం కల్పించే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే అనేక ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు బాధలు పడుతూ ఉన్నారు. తక్షణమే రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేటువంటి విధంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే కుమ్మర్రేవులు ఈ రోజున నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఈ రోజున ఇళ్ల పట్టాల్లో లేనటువంటి పరిస్థితులు, తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. అలాగే అక్కడ కొంతమంది ప్రజలకి మంచినీటి సౌకర్యం కూడా అందట్లేదు. అలాగే వెంకటాపురంలో ఇవాళ పంచాయతీ పరిధిలో కూడా మంచినీటి సమస్య అనేటువంటిది ఉన్నది. ఇలాగ అనేక ప్రాంతాల్లో ఈ రోజున ప్రజలు తీవ్రమైనటువంటి బాధలు, ఇబ్బందులతో ఉన్నారు. తక్షణమే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ఏలూరు నగరం లక్షల మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి నగరానికి సరిపడా ప్రణాళికను కూడా ఈ రోజున మరి ప్రజాప్రతినిధులు, పాలకవర్గం రూపొందించి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే ఈ రోజున టిట్కో గృహాలని గతంలో 2014